చినుకమ్మ వాన చినుకమ్మ నేల సిన్న బోయేసుడు బతుకమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీద నువ్వు రావమ్మ అన్నట్టు పాటలు పాడుతున్నారు పల్లెల రైతులు. పొత్తి కడుపుల నొప్పి వచ్చినట్టు ఇత్తనాలు నాటిన రైతన్నలు తన్లాడుతున్నారు. ఎప్పుడు వాన చినుకులు పడతాయా అని బిక్కు బిక్కుమని ఎదురు చూస్తున్నారు. రెండు రాష్ట్రాలలో ఇట్లుంటే గుజరాత్ రాష్ట్రం చూడుండ్రి ఎట్లా అవుతున్నదో వానలు చేయబట్టి. అబ్బబ్బబ్బా, అది గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సూరత బంగాళాఖాత సముద్రమా. రోడ్లు మొత్తం నిండిపోయి పొంగి పొర్లుతున్నది సూరత్ పట్నము. వచ్చిపోయే బండ్లు కార్లు వరదలల్లా కొట్టుకపోతున్నాయి అంటే ఎంతగానం వాన కూర్చుందో అర్థం చేసుకోండి. ఇక అగు మనుషులు చూడుండ్రి నీళ్ళల్లో ఎట్లా మునిగిపోతున్నారో. రోడ్ల మీద డ్రైనేజీ నాలాలు మురికి కాలువల పొక్కలుంటే ఇంకింత తిప్పల పడ్డారట అక్కడ జనాలు. ఇంతటి నీళ్ళల్లో బండ్లు కార్లు నడుచుడు కష్టమని కొందరు నడిచిపోతున్నారట. 2-3 రోజుల నుంచి సూరత్ పట్నము అరవల్లి జిల్లాలల్లా పెద్ద వాన కూర్చిందట. ఉరుములు మెరుపులతోని ఒక్కసారే కుండపోత వాన కుమ్మరించే వరకు ఈ గొగింత ఆగమైందట. లోతట్టు ఏరియాలల్లో జనం ఎప్పుడు ఏం జరుగుతుందని గజ గజ వణుకుతున్నారట. కరెంట్ సప్లై ఆగిపోయిందట. ఇంతటి వర్షాలు చేయబట్టి బయటికి ఎవ్వరు వెళ్ళొద్దు, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు కాబట్టి పైలంగ్ ఇళ్ళల్లోనే ఉండాలని చెప్పిందట అక్కడి సర్కారు. అంటే చూడుండ్రిగా ఎంత డేంజర్ ఉన్నదో వానదేవుని ప్రతాపము. ఆడ అట్లుంటే 2 తెలుగు రాష్ట్రాలల్లో జనాలు వానల కోసం కప్పతల్ల ఆట ఆడుతున్నారు. ఎప్పుడు మమ్మల్ని కరుణిస్తా వానదేవుడా అని మొక్కుతున్నారు. అయినా ఇటు దిక్కు ఒక్కసారి కూడా చూస్తలేడు. మరి చూడాలే ఎప్పుడు మన దిక్కు వచ్చే షెడ్యూల్ ఉన్నదో వానదేవునికి. అయినా అదునుకు పదునుకు ఇయ్యలేని వానలు ఎన్ని పడితే ఏం లాభం? ఎన్నో అక్కర్లేని గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్నంలో పడితే ఏం లాభం అని గులుగుతున్నారట. వానల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు అంత ఇప్పుడు ఇది చూసినాక.